ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఆగని ఇసుక మాఫియా, పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై ధైర్యంగా ఎదుర్కోలేకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలి. పద్మశ్రీ వనజీవి రామయ్య. డీజిల్ పెట్రోలుకు బదులుగా కాలుష్య రహిత కొత్త ఇంధనాలు తయారు చేసి నోబెల్ బహుమతి సంధించాలని వనజీవి చెట్ల రామయ్య అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశ్రీ రామయ్యకు ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్థానిక పెద్దలు రాచ మర్యాదలతో వారిని సాదరంగా ఆహ్వానించారు. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర గుర్తుతో ఉన్న బొటానికల్ గార్డెన్ సందర్శించి అక్కడ చెట్లు నాటించారు. ఆయన ఒక కవి, హ్యాపీగా పద్యాలు రాస్తాడు, పాటలు రాస్తాడు. ఆయన ఒక సింగర్, పాడతాడు. ఆయన ఒక స్కల్ప్చర్, ఆయన వేసిన చేతితో చెక్కిన విగ్రహాలు ఆయన ఇంటి నిండా ఉంటాయి. విగ్రహాలు అద్భుతమైన విగ్రహాలు ఉంటాయి. బండల మీద చెక్తాడు, రాళ్ళకి చెక్తాడు. తర్వాత ఆయన ఒక పెయింటర్, మీరు చూస్తున్నారు కదా. అవన్నీ తాత ఇంటి మొత్తము. యాక్చువల్గా అది ఒక చిన్న గుడిసె ఉండేది. మొన్న 2017లో మనకు తాతగారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత అప్పుడు మన గవర్నమెంట్ మేల్కొని ఒక చిన్న క్వార్టర్స్, ఒక ఇల్లు, ఒక 2 రూమ్లు, అది కూడా 2 రూమ్ల ఇల్లు, ఇంటి నిండా కూడా అటువంటివే. ఏమీ ఆరోగ్యం బాగాలేదని నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాకప్ చేస్తే తాతగారికి ఆయాసం, ఆస్మా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ పెయింట్ అంతా రాస్తూ అతి దగ్గర నుంచి స్మెల్ తీసుకోవడం వల్ల తాతగారికి వచ్చినటువంటి ప్రాబ్లం అది. అయినా కూడా మళ్ళీ అంతా చూపిస్తే ఇంట్లో బట్టలకంతా ఆయన వేసుకున్న షర్ట్ కూడా వెనకల వైపు వృక్షో రక్షత రక్షిత అని రాసుకుంటాడు. అంటే అంత డెడికేషన్. అవ్వని అడిగాను, అవ్వ మరి తాతను ఎట్లా పెళ్లి చేసుకున్నావు నువ్వు ఇట్లా ఉంటే అంటే, లేదైనా అప్పుడు కొంచెం భూమి ఉండే వ్యవసాయం చేసుకుంటున్నా, అందుకే మా అమ్మ వాళ్ళు ఇచ్చి పెళ్లి చేసినాడంట. మంచినాడంట వ్యవసాయం చేయకుండా. భూమి మొత్తం చెట్లు నాటాడంట, వ్యవసాయం లేదు ఇంకా. మరి ఎట్లంటే ఏదో ఒక చిన్న పని. కోయిల్కొండ మండలంలో ధరణి పోర్టల్ ద్వారా దిగ్విజయంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని కోయిల్కొండ మండల ఎంఆర్ఓ మరియు జాయింట్ సబ్ రిజిస్టర్ పాండు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్కే న్యూస్ తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలు సులువుగా తమ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 421 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరైనా సరే దళారులను నమ్మకుండా నేరుగా ధరణి పోర్టల్ ద్వారా తమ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నవంబర్ నెలలో మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అని ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో తహసీల్దారే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజలకు అతి దగ్గరగా ఉండడం వల్ల వాళ్లకు సమయాభావం, తర్వాత ఖర్చు కూడా తగ్గుతుంది. మన దగ్గర దాదాపు ఇప్పుడు జనవరి నుండి 421 ఈ రోజు నాటికి జరిగింది. ఇంతకుముందు గత సంవత్సరంలో ఒక 180 వరకు, అంటే 2 నెలల్లోనే 180 మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ధరణిలో ఏవైతే ఆల్రెడీ డేటా ఉందో అది పర్ఫెక్ట్గా ఉంది. దాని ద్వారా ఒక అసైన్మెంట్ ల్యాండ్ తప్ప మిగతా మనకు రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అసైన్మెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ చేయడానికి వీలు ఉండదు. మిగతా పట్టా భూములకు సంబంధించి ఒకరి మీద రిజిస్ట్రేషన్ అంటే కొనుగోలు అమ్మకాలు, జీపీఏ, తర్వాత మార్టిగేజు, తర్వాత పార్టీషన్, ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. నాలా కన్వర్షన్ కూడా చేసుకోవడానికి ఉంది. నాలా కన్వర్షన్ ఇంతకుముందు ఆర్డీఓ గారికి ఉండి, ఇప్పుడు అంతా ఏదైతే ఆర్డీఓ మా ఓనర్కి పంపడం కానీ అట్లాంటివి ఏమీ ప్రపోజల్ లేకుండా డైరెక్ట్గా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసి కన్వర్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్లో ఏదైతే డేట్ ఇస్తారో ఆ డేట్ ప్రకారంగా మనం ఇక్కడ వచ్చిస్తే 15 నిమిషాలు 20 నిమిషాల లోపు మనం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఇప్పుడు విరాసత్ అంటే భర్త చనిపోతే పిల్లలకు కానీ భార్యకు కానీ అవి వస్తుంది. తర్వాత సేల్ డీడ్ కూడా వస్తుంది.
ఈ మధ్య మార్టిగేజ్ కూడా వస్తుంది. ఇవి అన్నీ వస్తుంది, అన్ని రకాలుగా వస్తుంది. దాంట్లో ప్రతిరోజు 20 ఉండే ఇప్పుడు 30 కూడా వస్తుంది. 30 మంది కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం. కరోనా వైరస్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి చేపట్టిన చైతన్య కార్యక్రమాలకు స్థానిక కేబుల్ ఛానల్ యజమానులు పూర్తి సహకారం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక కేబుల్ టీవీ ఛానల్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కరోనా వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని, ఇందులో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మా మధ్యప్రదేశ్ ఉంది, అక్కడ కూడా నైట్ లాక్డౌన్ వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది అంటే ఇవాళ కోవిడ్ ఇస్తే దీంట్లో ప్రకోపం అవుతుంది. సో దీనికి కంట్రోల్ ఎలా చేయాలంటే వన్ ఈస్ ప్రివెంటివ్ సైడ్, వన్ ఈస్ ట్రీట్మెంట్ సైడ్. ప్రివెంటివ్ సైడ్ మనం చూస్తే అంటే ఏం చేయాలంటే అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం, పకడ్బందీ చేయడం. అందరూ మనం కోవిడ్ మూడు రకాల మనకి ప్రివెన్షన్స్ ఉంటాయి. ఒకటి మాస్క్ ధరించాలి, రెండోది సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, మూడోది శానిటైజ్ చేయడం. ఇదే మళ్ళీ ఏమైంది అంటే గత కొన్ని నెలల్లో ఆ సీరియస్నెస్ కొంచెం తగ్గిపోయింది. వ్యాక్సిన్ వచ్చింది కదా, ఎందుకు చాలా డిఫికల్ట్ అయిపోతుంది, ఎందుకు వేసుకోవాలి, అలాంటి సమస్యలు ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మనం కొంచెం లూజ్గా ఇగ్నోరెంట్గా మనం అవుతుంది. సో దీనికి మళ్ళీ మనం స్ట్రిక్ట్గా తీసుకొని మనం మాస్క్ వేసుకోవడం, శానిటైజర్స్ వాడుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఈ ఇష్యూస్లో మళ్ళీ అవేర్నెస్ జనానికి రావాలి. దట్ ఈస్ వాట్ ది ఇంట్రెస్ట్. అండ్ అది చేస్తేనే మనం మహబూబ్నగర్కి కాపాడుకోవచ్చు. మళ్ళీ అంటే ఎందుకు అంత, బికాస్ ఇఫ్ ద కేస్ ఇంక్రీజ్ సడన్లీ దెన్ అడ్వర్స్ యాక్షన్ తీసుకోవడానికి వీలు వస్తుంది. అదే కాకుండా మనకి మిగతా యాక్టివిటీస్ ఆగిపోతుంది. ఎందుకు ఇప్పుడే మనం మళ్ళీ కోవిడ్ నుంచి బయట వస్తున్నాం, స్మూత్గా నడవలేదు, ఇంట్రెస్ట్ ఉంది. సో ఫర్ దాట్ టు రీఇన్స్టేట్ ది సీరియస్నెస్ అబౌట్ కోవిడ్ మనం అన్ని ఛానల్స్ తోటి మనం నిన్న కలెక్టర్ గారు మనకి టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో అందరికీ టీమ్స్ ఫామ్ చేశారు. అంటే టాస్క్ ఫోర్స్ టీమ్స్ ప్రతి ఒక్క మండలంలో మహబూబ్నగర్ అర్బన్ కావచ్చు, భూత్పూర్ కావచ్చు, చర్చలు కావచ్చు, అక్కడ కూడా టీమ్స్ ఫామ్ చేశారు. వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా తిరుగుతున్నారు. అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం మనం 3-4 టైప్స్ ఆఫ్ అవేర్నెస్ కాంప్లెట్స్ కావచ్చు, మన ప్రెస్ రిలీజ్ కావచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో మీ ద్వారా కూడా మన కేబుల్ టీవీ అంటే ఈ టైంలో అవుట్రీచ్ ఎక్కువ ఉంటుంది. మీ ద్వారా కూడా స్క్రోలింగ్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మనం చిన్న వీడియో కూడా ప్రిపేర్ చేస్తున్నాం. చిన్న ఒక 1/2 minute వీడియో కూడా మనం అందరికీ అవగాహన వస్తుంది. అంటే మళ్ళీ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తే ఆ సీరియస్నెస్ రావాలి. దీనికోసం అవేర్నెస్ అంటే మీరు చాలా ముఖ్యమైన పిల్లర్. మనకి మహబూబ్నగర్ ప్రజలకి రీచ్ అవుట్ చేయాలంటే యూఆర్ ఆల్సో an important element of our awareness team. So for that your cooperation, your necessary help is going to save the city. That is what I say. City as well as rural. We'll be saving it. That is what I would say. ఒక కంటిన్యూడ్ 3-4 days 1 week వరకు మనం కంటిన్యూస్గా ఒక సబ్ కాన్షియస్ మైండ్ వరకు ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తే మనం కంపల్సరీ ఇదే మళ్ళీ వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ వాడాలి. ఇది ఈ ఇన్ఫర్మేషన్ సబ్ కాన్షియస్లో పోతే మళ్ళీ అందరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇట్ విల్ బి రెడ్యూస్. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ అ 5 steps, 5-prong strategy that we are taking. 5-prong అంటే 5 steps ఉన్నాయి దీంట్లో. అండ్ our target is TTT. TTT అంటే ఫస్ట్ ట్రేస్ చేయడం, ఎవరికి ఉందా లేదా అది ఐడెంటిఫై చేయడం. సో ఎలా తెలుస్తుంది అంటే సపోజ్ నాకు దగ్గు వస్తుంది, దమ్ము వస్తుంది, ఫీవర్ ఉంది, ఐ షుడ్ గెట్ టెస్టెడ్. సో ఊర్లో లేకపోతే మన అర్బన్ పరిధిలో పక్కన స్కూల్స్ నడుస్తున్నాయి, అక్కడ ఎవరికైనా ఈ సింప్టమిక్ ఆయిలా కానీ శారీ కానీ ఏదో సింప్టమ్స్ ఉంటే మనం వాళ్ళకి ఐడెంటిఫై చేయడం. దట్ ఈస్ కాల్డ్ ట్రేసింగ్. ట్రేసింగ్ చేస్తే మనం టెస్ట్ చేయాలి. దట్ ఈస్ సెకండ్ థింగ్. టెస్టింగ్ కోసం అన్ని పిఎస్సీస్ కావచ్చు, అర్బన్ పిఎస్సీస్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 200 టెస్ట్ వరకు మనం టార్గెట్ ఇచ్చింది. యాక్చువల్గా వాళ్ళు అంతా 200 టెస్ట్ చేస్తే మనకి అంతా 200 టార్గెట్ ఇచ్చారంటే వీఆర్ రెడీ టు టేక్ 200 టెస్ట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్. అంతా కెపాసిటీ మన దగ్గర ఉంది. సో ఎవరికైనా పాజిటివ్ వస్తే వెంటనే మనకి జీజీఎస్లో కావచ్చు, మిగతా హాస్పిటల్స్లో కావచ్చు, మన మెడికల్ కాలేజ్లో కూడా ఆర్టీపీసీఆర్ కూడా ఇక్కడనే చేస్తున్నాను, ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. ఇవన్నీ యాక్టివిటీస్ చూస్తే మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు స్కూల్లో వాళ్ళు వెళ్తున్నారు, ఒకరికి వస్తే ఒకరికి రావచ్చు కదా. సో
సో ఫర్ దాట్ ఆల్సో స్కూల్స్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా బాధపడదు కాబట్టి వాళ్ళు కూడా అన్ని వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అంటే ది సింపుల్ స్ట్రాటజీ ఇస్ దిస్ మాస్క్. ఇది వేస్తే 99% రాదు. ఇద్దరు వేస్తే, ఒకరు వేస్తే నేను వేస్తే వాళ్ళు వేసుకోకపోతే కొంచెం తగ్గుతాయి 70-80% వరకు ఎఫిషియన్సీ. అంటే ఇద్దరు వేసుకుంటే కన్ఫర్మ్ రాదు. అంత మనం డిసిప్లిన్గా పోవాలి, ఆ సీరియస్నెస్ మళ్ళీ రావాలి. ఇదే ఒకటే దృష్టం. దట్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ఎన్షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు వేర్ మాస్క్, follow sanitizers and social distancing, will be free from it. అపార్ట్ ఫ్రమ్ ద టీమ్స్ ఉన్నాయి, టీమ్స్ తో పాటు మనం డాక్టర్స్ కూడా ఆర్బీఎస్ కి టీమ్స్ పెట్టి ప్రతి ఒక్క వారంలో ప్రతి ఒక్క స్కూల్ కి టచ్ చేస్తాం. స్కూల్ కి టచ్ చేసి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెస్ట్ చేయడం, వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం, ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకటి మనకి మహబూబ్ నగర్ కమ్యూనిటీ వాచ్ పెడుతున్నాం. కమ్యూనిటీ వాచ్ అంటే ఎవరు ప్రతి ఒక్కరు ఊర్లో ప్రతి హౌస్ లో మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎస్హెచ్జి మెంబర్స్ ఉన్నారు. సో ఎస్హెచ్జి తోటి కూడా సపోజ్ నా ఫ్యామిలీలో ఉంది, నేను ఐఎమ్ ది వర్కింగ్ లేడీ ఆఫ్ ది హౌస్, నా ఫ్యామిలీలో ఎవరికి వస్తే అందరికి తెలుసు కదా, ది మదర్ ఆర్ వైఫ్ ఆర్. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై నిందలు వేయడం ఎంతవరకు నిజమని స్వేరోస్ సంస్థ జిల్లా నాయకులు రమేష్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని మీడియాతో మాట్లాడుతూ గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పై కొందరు గిట్టని వారు లేనిపోని ఆరోపణలు చేస్తే బాగుండదని ఆయన తెలిపారు. ప్రార్థనలో హిందుత్వం గురించి అసలు చెడుగా మాట్లాడలేదు, మాట్లాడినట్లు నిరూపిస్తే కోల్కొండ మండలంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మా ప్రాణాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరన్న, రాములు, బాలకిష్టయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. తారీఖు నాడు మొన్న ధూళికట్ట కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి భీమ్ దీక్ష ప్రోగ్రాంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ తెలంగాణ డీజీపీ గురుకులాల కార్యదర్శిపై అనుచిత వ్యాఖ్యలు, అక్కడ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి వేరే వ్యక్తులు వచ్చి ఆ ప్రోగ్రాంలో భీమ్ దీక్షలో పాల్గొని వేరే బౌద్ధ దీక్షలో ఉన్నటువంటి పేరును వాళ్ళు ఆలపించడం జరిగింది. కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తన నోటి నుంచి ఏమన్నా మాట మాట్లాడినుంటే, ఆ యొక్క పేరును పాడినట్లుంటే మేము ఇక్కడే ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ తల శిరస్సు వంచి పదాభివందనాలు చేస్తున్నాము. దాంతోపాటు సారు యొక్క నోటి నుండి ఎలాంటి మాట కూడా రాలేదు. కాబట్టి సార్పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులపైన ఇదొక మనువాదపు పార్టీల నుంచి వస్తున్నటువంటి దాడి బహిర్గతంగా మేము ఖండిస్తూ ఉన్నాం కోల్కొండ మండల తరపున. దాంతోపాటు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి గురుకులాల విద్యార్థులు పై స్థాయిలో అనగా ఒక ఎంబీబీఎస్ కానీ, లా కానీ, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలలో కానీ, హార్వర్డ్ యూనివర్సిటీలో కానీ చదువుకు కొనుక్కున్నారు. అటువంటి ఆ విద్యకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై ఇటువంటి దాడులను అరికట్టాలని ఒక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని మేము అందరం వెన్నంటి ఉంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజాపూర్ మండల పరిధిలోని బీబీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గోవింద్ నాయక్ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నానని సర్పంచ్ గోవింద్ నాయక్ తెలిపారు. కల్లెపల్లి గ్రామ బీటీ రోడ్డు నుంచి తమ గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కోరుతున్నారు. काय काम तरी मूर्त काम వీడియో రికార్డింగ్ మాత్రం ఏందేమో మొత్తం దుమ్ము దుమ్ము తీసుకోలేదు అన్న చిన్నప్పుడు కొట్టింది చెట్లు కూడా ఇక్కడ ఇంకా చాలా బాగున్నాయి చెట్లు. ఎప్పుడు అదే మీరు వస్తారా మొత్తం చెట్లు ఉన్నాయి, ఇక్కడ పెద్దగా ఉన్నాయి చెట్లు. మరి మీరేంటారు? ఇప్పుడే నీళ్ళు
జరుగు అప్పుడు కంప్లీట్ అయిపోయిందనా ఎప్పుడో కంప్లీట్ అయింది మాకు మధ్యలో మొత్తం ఆటంకాలు కలిగినాయి లేకుంటే ఎప్పుడో కంప్లీట్ అయింది రాజాపూర్ మండలంలోని బీబీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గోవింద్ నాయక్ బీబీనగర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తను ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ విషయమై సర్పంచ్ గోవింద్ నాయక్ చేసిన అభివృద్ధి గురించి అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సర్పంచ్ గారు, గ్రామంలో ఏమేమి అభివృద్ధి చేశారు ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. రాజాపూర్ మండల్ బీబీనగర్ గ్రామ పంచాయతీ. నా పేరు గోవింద్ నాయక్. ఫస్ట్ అత్తగత్తలో ఇంతకుముందు మాకు రోడ్డు మట్టి రోడ్డు మొత్తం గుంతలు గుంతలు ఉండే కాబట్టి ఫస్ట్ వెనకే అయినప్పుడే అక్కడికి వెళ్ళి మోరం కొట్టించుకుంటా రోడ్డు మా తండ వరకు రోడ్డు చేపించిన ఫస్ట్లో. రోడ్డు చేయించిన తర్వాత అలాగే డంపింగ్ యార్డ్ ఫస్ట్ రెడీ అయింది మా దగ్గర. అలాగే మన కిమ్టోరియా ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇతి తొందరలోనే మా సీసీ రోడ్డు శాంక్షన్ మా సీసీ రోడ్డు వేయాలని అనుకుంటున్నాను. ఈ ఒక 10-15 రోజుల లోపల సీసీ రోడ్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా డిప్టీ సర్పంచ్ ఝాన్సీరాణి సహకారంతో, మా వార్డ్ నెంబర్ సభ్యులతోటి, అలాగే మా నాయకులతోటి, ఇలాగే చిన్న పెద్ద మనుషులు మా తాండా గ్రామ సోదరుల అందరితోటి సహకారంతో చేసుకొని ముందుకు నడుస్తున్నాను. అలాగే హరితహారం చెట్లు కూడా పెట్టించాను. అలాగే ఇంతకుముందు మనం ఎన్నిక కాకముందు ఉమ్మడి ఇదిగంపల్లి గ్రామ పంచాయతీ ఉండే మనది. అప్పటి నుంచి మా తండలో ఒక బల్బులు కూడా లేకుండే. ఇప్పుడు నేను గెలిచినప్పటి నుంచి వీధి లైట్లు అనేది పోల్కి ఒక్కొక్క మన 3 తండాలు కలిసి అన్ని దానికి స్ట్రీట్ లైట్లు వేయించడం జరిగింది. ఇంతకుముందు తండ అనేదే గుర్తు రాకుండే. ఇప్పుడు మనం మనకు గెలిపించారు కాబట్టి మన సోదరులారా అందరు కలిసి దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. ఎమ్మెల్యే మన లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సార్ గారు దొరవాలని మన బీటీ రోడ్ శాంక్షన్ కావాలని కోరుతున్నాను. మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే మన బీటీ రోడ్ కావాలని ఇబ్బందిగా ఉంది. బీటీ రోడ్ కావాలనుకుంటున్నాము. ఎమ్మెల్యే సార్కి మనం తొందరగా కోరుతున్నాము. అలాగే లక్ష్మారెడ్డి సార్ అభిమానంలో తొందరగా బీటీ రోడ్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ధైర్యంగా ఎదుర్కోలేకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ దళితులు కూడా కంప్లైంట్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్ఆర్ తండ్రి పేరు మీద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే ప్రజలు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జగన్ చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. డిలే అయింది, ప్రపంచమంతా తెలుసు. ల్యాండ్ పూలింగ్ ద్వారా బెస్ట్ సిస్టమ్ ద్వారా అడాప్ట్ చేసి పంజాబ్, హర్యానాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చేయనటువంటి విధంగా ఒక మంచి రాజధాని తెలుగు వారికి నిర్మించి ఇవ్వాలి. అన్నదమ్ములా విడిపోయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో కూడా పోటీ పడేటువంటి విధంగా హైదరాబాద్ ఎంతో డెవలప్ చేసిన అదే రకంగా ఇక్కడ కూడా డెవలప్ చేయాలంటే 2-3 ఆప్షన్స్ అసెంబ్లీలో చర్చించి, ప్రజలతో చర్చించి, మేధావులతో మేధోమథనం చేసి చివరికి విజయవాడను, గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ కానీ ఇంకోటి ఏం లేదు. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏముంటుంది? ఎప్పుడైనా షేర్ల విలువ పెంచుకోవాలనుకుంటే కంపెనీస్ చెప్పకుండా, అనౌన్స్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అలా చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు కొన్న తర్వాత పెంచడం అనేది అనౌన్స్ చేస్తారు. ఇక్కడ దానికి తావే లేదు. మొదటి నుంచి బహిరంగ చర్చ జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చినాయి. అసెంబ్లీలో వాదోపవాదాలు జరిగినాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి బెస్ట్ అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా అంగీకరించి అసెంబ్లీలో పెట్టినారు. పెట్టిన తర్వాత ఇప్పటికి 7వ సంవత్సరం కంప్లీట్ అవుతూ ఉంది. 7వ సంవత్సరం కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళకి ఇప్పుడు అసైన్ భూములను దాస్తకు వచ్చినాయి. ఇంట్లో అసైన్ భూములకు 1977 జీవో ఉంది,
2007లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఉంది. అసైన్ భూములకు ఒక రిలాక్సేషన్ ఇస్తూ 12 సంవత్సరాలు దాటితే వెనక్కి తీసుకోవచ్చు, లేదు వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనేది చాలా స్పష్టమైన జీవో ఉంది, రిలాక్సేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే అసైన్డ్ భూములు కూడా మధ్యలో ఉంటే అన్ని భూములు తీసుకున్న తర్వాత ఈ అసైన్డ్ భూములకు కూడా ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చి బెస్ట్ ప్యాకేజీతో పాటు మళ్ళీ ఒక 30,000 ఎక్కువ ఇచ్చి 150,000 రుణమాఫీ ఉంటే వాళ్ళకి 3 ఎకరాలు 2 ఎకరాలకంతా అది ఏకదాటిగా మాఫీ చేసి మిగతా విడతల వారీగా చేసినా కానీ రాష్ట్రమంతా అక్కడ ఉన్నటువంటి భూముల కాడికి రాష్ట్రానికి అవసరం కాబట్టి వాళ్ళు త్యాగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒప్పించి చేయడానికి ఒక కనీసం 1.5-2 సంవత్సరాల పైన పట్టింది. ఆనాడు అసెంబ్లీలో 55 మంది సభ్యులు ఉన్నారు. 55 మంది సభ్యులు ఉన్నారు. మరి అమరావతికి వ్యతిరేకం చేయలేదే, విమర్శలు చేస్తే ఆ విమర్శకు ధీటుగా జవాబిచ్చాం. ఆ తర్వాత ఛాలెంజ్ చేశాం, మళ్ళీ అసెంబ్లీలో చర్చ చేయమని పారిపోయినారు. అసెంబ్లీకే రాలేదు, దాదాపు 1 సంవత్సరం పాటు అసెంబ్లీకే రాని వాళ్ళు వీళ్ళు. ఇక్కడ అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే అందరూ మర్చిపోతున్నది, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 12 ఓట్లతో గతంలో 2014లో కూడా గెలిచిండ్రు. 2014 నుంచి మంగళగిరి ఎమ్మెల్యేనే. 5 సంవత్సరాలు ఏ దళితుడు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వచ్చి కంప్లైంట్ చేయాల. సరే ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను చెప్పినా పట్టించుకోలేదు అనడానికి ఏదైనా కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయితే అయి ఉండాలి కదా. దాంతోపాటు అసెంబ్లీ వేదికగా ప్రొసీడింగ్స్లో ఎక్కడైనా కానీ దళితుల అసైన్డ్ భూమిని తీసుకున్నారు, లాక్కుంటున్నారని ఒక ఎమ్మెల్యేగా నాకు కంప్లైంట్ ఇచ్చారు అనేటువంటి మాటైనా మాట్లాడి ఉండాలి. అది కూడా ఎక్కడా రికార్డ్స్లో లేదు. సోలార్ ప్రాజెక్టుల కోసము 7/11/2021 జీవో నంబర్ 25 తీసుకొచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 7/11/2021 తేదీన జీవో నంబర్ 25 ద్వారా అసైన్మెంట్ భూములను కట్టబెట్టిండ్రు. సిగ్గు లేదు ఇలా మాట్లాడిక. అసైన్మెంట్ భూములను తీసుకొచ్చి నువ్వు కట్టబెట్టినావు. ఇవాళ వాళ్ళందరి త్యాగంతో వచ్చిన భూములను తీసుకొచ్చి ఇలా ప్లాట్లు చేస్తా, పట్టాలు ఇస్తా, నేను అందరికీ ఏం తిరుగుతా ఉన్నావు. నువ్వు రక్షించగలిగితే రక్షించు, లేకపోతే మళ్ళీ ప్రజలే కోరుకున్న మార్పును తెచ్చుకుంటారు. తప్పకుండా వాళ్ళే మీకు బుద్ధి చెప్తారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెద్దాపూర్ వాగు నుండి ఆగని ఇసుక మాఫియా 3 పువ్వులు 6 కాయలు అనే విధంగా 3 టిప్పర్లు 6 ట్రాక్టర్లుగా రెచ్చిపోతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు 1 టిప్పర్ 3 ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా అధికారుల అండదండలతో ఇసుక మాఫియా ఆగడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయి చేతుకు వచ్చిన పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇసుక మాఫియాను కట్టడి చేయాలని అధికారులను కోరుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో మా పోలీస్ సిబ్బంది కొత్తపల్లి లింగచోడు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా కోవిలకొండ మండలం సూరారం విలేజ్ నుంచి సూరారం భాగం నుంచి ఇసుక టిప్పర్ ఇసుక నింపుకొనేసి మద్దూరు మండలం లింగచోడు నుంచి భూమి నారాయణ పోతుంటే పోలీసు వారు టిప్పర్ని పట్టుకొని దాన్ని విచారించగా టిప్పర్తో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అక్కడ టిప్పరు నారాయణపేట మండలం సూర్యరెడ్డి అని తెలిసింది. అలాగే కంసన్పల్లి విలేజ్ సంబంధించిన జీడి రమేష్, బొగ్గుల నరసింహుడు, జంక హనుమంత్ రెసిడెన్స్ ఆఫ్ కంసన్పల్లి విలేజ్ దాని విధంగా వీళ్ళ యొక్క ట్రాక్టర్ కూడా పట్టుకొని చూస్తే ఆ ట్రాక్టర్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తగ్గిస్తే ఆ ట్రాక్టర్ పట్టుకునేసి ఆ టిప్పర్ ట్రాక్టర్ మీద కేసు వేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఆగని ఇసుక మాఫియా పట్టించుకొని ప్రభుత్వ యాంత్రాంగం.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై ధైర్యంగా ఎదుర్కోలేకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలి. పద్మశ్రీ వనజీవి రామయ్య. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.